ఖబర్దార్ అంటూ సీరియస్ టోన్లో ఎందుకు హెచ్చరించారు? తగ్గేదేలే, రీల్ డైలాగ్. అస్సలు తగ్గేదేలే, రియల్ డైలాగ్. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరూ. ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మావండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అడవిలోని ప్రతి చెట్టును పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలం అడవిలో కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర అంశాలపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిపోలో పేరుకుపోయిన ఎర్రచందనాన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి కూటమి సర్కార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. 40 ఎకరాల్లో భారీ గోడౌన్ నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది. పట్టుబడిన ఎర్రచందనాన్ని గ్రేడ్ల వారీగా విభజించి గోడౌన్లలో భద్రపరిచింది. రెడ్ శాండిల్ భారీగా డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. గ్లోబల్ టెండర్లను నిర్వహించింది. ప్రస్తుతం గోడౌన్లలో ఉన్న బఫర్ స్టాక్ తో కలిపి 5,000 టన్నులకు పైగా నిల్వలున్నాయి. 2025 నుంచి విడతల వారీగా